మై డియర్ స్టూడెంట్స్, నాకు అర్థమైంది ఏంటంటే మీరు మిగతా కాలేజెస్ నుంచి కూడా వచ్చారు, ఇది లేట్ పిఆర్ కాలేజే కాదు. ఓకే, ఫస్ట్ లెట్ మీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, డూ వెల్. అండ్ కాంపిటీషన్ అనేది ఎస్, ఒక వరకు కాంపిటీషన్ చాలా మంచిది, ఎందుకంటే ప్రతి ఇష్యూలో కాంపిటీషన్ ఈజ్ గుడ్. బట్ నేను ఒకటి చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. వెన్ యూ కంపీట్, డోంట్ కంపీట్ విత్ అదర్ పర్సన్, కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మన పక్కన వాడిని చూసి వాడు నాకంటే 10 kilos ఎక్కువ లిఫ్ట్ చేస్తున్నాడు, ఆర్ నాకంట 0.1 second షీ ఈజ్ రన్నింగ్ ఫాస్టర్ అనేది ఇట్స్ ఓకే, కానీ దానికి ఎండ్ లేదు, గ్యాప్ పెట్టుకోండి. ఎందుకంటే మీ పక్కన వాడు మీకంటే 10 kilos ఎక్కువ లిఫ్ట్ చేస్తే మీరు అచీవ్ చేస్తారు ఆ 10 kilos, బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇంకొకటి వచ్చి ఇంకో 20 kilos ఎక్స్ట్రా చేస్తాడు. దానికి దెర్ ఇస్ నో లిమిట్. బట్ అలాంటి కానీ సేమ్ టైం మనకి లైఫ్లో ఒక గోల్, ఒక సెట్ ఉండాలి, కాంపిటీషన్. దాని క్వశ్చన్ కమ్స్, ఎవరితో పోల్చుకోవాలి? ఓకే, మిమ్మల్ని మీతోనే పోల్చుకోండి. నేను లాస్ట్ ఇయర్ ఐ లిఫ్టెడ్ సే 110 kilos, దిస్ ఇయర్ 130. ఆఫ్టర్ 2 months లెట్ మై సెల్ఫ్ లిఫ్ట్ 140. యూ పుట్ యువర్ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు మీరే కాంపిటీషన్ గ్యాప్ పెట్టుకోండి. మీరు పక్కన వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకుంటే మనం ఎప్పుడు పైకి వెళ్ళాం, ఎందుకంటే పక్కన వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఓకే, ద కాంపిటీటర్ విల్ ఆల్వేస్ కీప్ చేంజింగ్. బట్ మీకు మీరే పెట్టుకోండి లిఫ్ట్ ఒక గోల్, ఆ విధంగా ముందుకు వెళ్ళచ్చు. దెన్ కమింగ్ టు దిస్ కాలేజ్, అండ్ ఈ కాలేజ్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ మేనో? ఓకే, గుడ్. నా అసోసియేషన్ విత్ ద కాలేజ్ ఇస్ 83. ఓకే, బట్ నాకు ఈ కాలేజ్కి వస్తే పొద్దున్నే స్కూల్లో చెప్తున్నాను, నాకు మా అమ్మ ఒడిలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే కాలేజీలో మా అమ్మగారు కూడా అప్పట్లో చదువుకున్నారు, ఇదే కాలేజీలో మా మేనమామలు చదువుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు స్కూల్లో కూడా వాళ్ళు చదివారు, నేను చదివాను. సో నేను కాకినాడకి, ఢిల్లీ నుంచి ఎప్పుడు కాకినాడలో నుంచి వచ్చినా సరే నేను ఈ కాలేజీకి రాకుండా ఎప్పుడు ఉండను. అలాగే నా స్కూల్కి వెళ్ళకుండా నేను ఏ రోజు కూడా లేను. ఎప్పుడు వచ్చినా కాలేజీకి వస్తాను, అక్కడికి వెళ్తుంటాను. నేను వచ్చిన ప్రతిసారి ఎవరితో అడ్రస్ చేసినా, పిల్లల్ని ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్నా కానీ లేకపోతే స్కూల్కి అడ్రస్ చేసినా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే నాకు తెలిసి ఇర్రెస్పెక్టివ్, ఇప్పుడు చదువు లేశానికి వచ్చాను, నేను పొద్దున్న చెప్తున్నాను, పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చదివించే విధానానికి నేను టోటల్గా ఎగ్నెస్ట్. అలాగే ప్రతి స్టూడెంట్, ఎస్పెషల్లీ మీరు చూడండి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇది ఇంజనీర్ కావాలి, అది తను డాక్టర్ కావాలంటారు, దానికి కూడా నేను చాలా ఎగ్నెస్ట్. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సబ్జెక్ట్ మీద, ఒక అంశం మీద ఒక పట్టు ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది ఏ అంశంలో కానివ్వండి. ఎందుకంటే దేశంలో ఉంది ఒక డాక్టర్, ఇంజనీరే కాదు, మెడిసిన్ అండ్ ఇంజనీరింగే కాదు, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఐమ్ టెలింగ్ యూ ద రిజల్ట్స్ దానికది గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే సో మెనీ ఫీల్డ్స్ ఆర్ దేర్. నేను పొద్దున్న పిల్లలకు చెప్తున్నాను, నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 36 ఏళ్ళు పనిచేశాను నేను. ఓకే, అండ్ టచ్ వుడ్ అండ్ విషెస్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్ లైక్ దిస్ మై ఫ్రెండ్స్, ఐ వెంట్ టు ద వన్ ఆఫ్ ది టాప్ పొజిషన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అలా అని చెప్పి నేను ఆ విద్యార్థులకు ఎప్పుడు కూడా నేను మీరు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వండి అని మాత్రం ఎప్పుడు చెప్పను నేను. అది మీ ఇష్టాలకి వదిలేస్తాను. కానీ రీజన్ ఎందుకంటే మీరు ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మీరు మన ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడన్నా రేపు పొద్దున్న మీరు జాబ్ చేస్తే ఆ ఆర్గనైజేషన్ మీ నుంచి కోరేది ఏంటంటే మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క ఎఫిషియన్సీ. దాని ద్వారా మీరు ఆ ఆర్గనైజేషన్కి ముందు ఎంతకు తీసుకెళ్ళగలరు, ఆ ఆర్గనైజేషన్కి మీ ద్వారా ఎంత ప్రాఫిట్ రాగలని ఆలోచిస్తారు. కానీ ఒక్క ఆర్మ్డ్ ఫోర్సెసే మాత్రం, ఒక్క ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ అక్రాస్ ది వరల్డ్ ఏ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయినా సరే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కంట్రీ భారతదేశం మీ నుంచి కోరుకునేది మీ యొక్క స్ట్రెంగ్త్, ఎఫిషియన్సీ కాదు, మీ ప్రాణ త్యాగానికి మీరు సిద్ధమా అని అడుగుతుంది. అది సో ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ఎవరైతే ప్రాణ త్యాగానికి సిద్ధమో వాళ్ళే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అర్హులు, లేకపోతే అర్హులు కాదు. ఇది ఇండియా ట్రెండ్ కాదు. మీరు అక్రాస్ ది వరల్డ్లో ఏ దేశంలో ఆర్మ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలన్నా సరే ఫస్ట్ మీరు ఆలోచించండి, ఏ దేశంలో అయినా, ఏ ప్రజల కోసం అయినా సరే ప్రాణాన్ని కోరే ఒకే ఒక ఉద్యోగం, అది ఆర్మ్ ఫోర్సెస్. అంత ధైర్యం ఉంటే జాయిన్ అవ్వండి అని నేను చెప్తుంటాను. కానీ ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత అందులో సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే, మీరు ఊహించుకోండి, యూనిఫామ్లో మీరు వెస్టర్న్ బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్లో కానీ, ఈస్టర్న్ సైడ్ చైనా వైపు కానీ ఒక్కసారి అక్కడ నించొని యాజ్ ఎ సోల్జర్
వెనక్కి తిరిగి నా దేశం, నా భారత ప్రజలు నా వలన, నాలాంటి ఇలాంటి సోల్జర్స్ వలన క్షేమంగా ఉన్నారే అనే ఆలోచన వస్తుంది చూశారు. అది ఎన్ని కోట్ల ఉద్యోగం వచ్చినా, ఎన్ని కోట్ల వ్యాపారం వచ్చినా రాదు. ఇది నిజం. ఇంకోటి ఫైనల్గా నేను ఒక్కటి చెప్తాను. అయితే ఐఎమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. మీరు ఏ స్కూల్లో చదువుతున్నా, ప్రస్తుతం ఏ కాలేజీలో చదువుతున్నా, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ గేటు దాటి బయటికి వెళ్తే మీ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ మీరు వస్తారో వెనక్కి రారో తెలియదు. హైయర్ స్టడీస్ కోసం బయటికి వెళ్ళిపోవచ్చు ఇంకొక స్టేట్కి, హైయర్ జాబ్స్ కోసం వెళ్ళిపోవచ్చు ఇంకొక కంట్రీస్. అప్పుడు అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఒక మంచి పొజిషన్ వెళ్ళిన తర్వాత, నేను చదివిన కాలేజ్, నాకు పాఠాలు చెప్పిన లెక్చరర్స్ వెళ్ళి కలుద్దామే అని. కానీ అప్పుడు మీకు అవకాశం ఉండకపోవచ్చు. ఒకసారి అవకాశం చేసుకొని కూడా మీరు వస్తే మీకు అప్పటి వరకు విద్యాబుద్ధులు చెప్పిన లెక్చరర్స్ ఇక్కడ ఉండకపోవచ్చు. అందుకే నేను అందరికీ చెప్తాను ఎక్కడికి వెళ్ళినా సరే. అందుకే మీరు మీ కాలేజ్ అయిపోయిన లాస్ట్ రోజు ఒకసారి గేట్ బయటికి వెళ్ళిపోయే ముందు మీరు రోజు తిరిగే నేలని చేతులతో పట్టుకొని ఒక్కసారి దాడండి. అలాగే ఇన్ని సంవత్సరాలు మీకు విద్యాబుద్ధులు చెప్పిన లెక్చరర్స్కి ఒక్కసారి పాదాభివందనం చేయండి. ఎందుకంటే ఇది అయిన తర్వాత ఫ్యూచర్లో మీ లైఫ్ ఎంతో ఎత్తుకు ఎదిగిన తర్వాత ఒక్కసారి వద్దామన్నా సరే మీకు అవకాశం రాదు. అవకాశం ఉన్నా అప్పుడు మనతో ఉన్న మాస్టర్లు మనతో ఉండకపోవచ్చు. ఓకే, ఇది ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. సో ఫైనల్గా నాకు ఈ అవకాశాన్ని, నేను అవకాశం అను, ఇది ఒక అదృష్టం. నేను ఇక్కడ చదివిన స్కూల్లోనే, కాలేజీలో మళ్ళీ నేను ఇలా వచ్చి ఒక గెస్ట్ కింద ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మాట్లాడడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను. సో ఈ అదృష్టాన్ని నాకు కల్పించిన ప్రిన్సిపల్ గారికి, వీళ్ళందరూ